బీఆర్ఎస్ ముచ్చట అసలు నిజంగా చాలా గమ్మత్తున్నది. ఏంటంటే జనాలలో కాంగ్రెస్ పైన చాలా వ్యతిరేకత ఉన్నదని అంటున్నారు. కానీ మరి ఇంత వ్యతిరేకత ఉన్నా కూడా మరి బీఆర్ఎస్ గెలుపేయడం అనేది ఇప్పటిదాకా కూడా నాకైతే డౌటే ఉన్నది. ప్రతి ఒక్కరు కూడా అదే డౌట్ ఉన్నది. మరి ఎప్పుడు ఏ ఎలక్షన్లు పెట్టినా మేమే గెలుస్తామని చెప్పి సంకలు గుద్దుకునే బీఆర్ఎస్ ఈ రోజు ఏడబోయింది. మరి వీళ్ళు ఎక్కడ ఏం మిస్ అవుతున్నారు, ఏం తెలుసుకోవాలి. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన దగ్గర నుంచి వెళ్ళి కూడా వాళ్ళు ఏమేమైతే మిస్టేక్స్ చేస్తున్నారో ఏందనేది తెలుసుకోవాలి. అవి తెలుసుకోలేకపోతున్నారు. మరి ఎప్పుడు తెలుసుకుంటారు? అసలు ప్రజాప్రభుత్వం ఎట్లా గెలుస్తా ఉన్నది ఏంటంటే, మీరు దయచేసి ఈ మాట తీసేయండి. అధికారంలో ఉంది కాబట్టి ప్రజాప్రభుత్వం గెలుస్తున్నది, రేవంత్ రెడ్డి గారికి మంచిగా ఛాన్స్ వస్తుంది, గెలుస్తుంది అని చెప్పి ఏదైతే మీరు అంటున్నారో దయచేసి ఆ మాటను కాస్త పక్కకు పెట్టి మేము ఎట్లా గెలవాలి, మా నాయకులను వాళ్ళకి ఎట్లా ఫ్రీడమ్ ఇవ్వాలి, వాళ్ళని వదిలేసి ఖాళీ మీరే కాకుండా ఎవరెవరు తిరుగుతున్నారు, హరీష్ రావు గారు, కేటీఆర్ గారు మీరే తిరుగుతా ఉన్నారు. కేసీఆర్ గారు అంటే ఇక ఫామ్ హౌస్ లోనే ఉన్నారు, బయటికి వస్తలేరు. ఇక ముచ్చట పక్క పెట్టేసేయండి. అన్ని నియోజకవర్గాలు కవర్ చేయాలంటే మీతో ఎట్లయితుందని అనుకున్నారు? నాయకులు ఉన్నారు కదా, వాళ్ళకి ఎందుకు మీరు స్వేచ్ఛను ఇవ్వట్లేదు, వాళ్ళని ఎందుకు పంపివ్వట్లేదు? వాళ్ళపైన నమ్మకం లేదా? ఎందుకంటే ఇక్కడ ఇంకో మైనస్ పాయింట్ కూడా ఏంటిది బీఆర్ఎస్కి అంటే సెకండ్ క్యాడర్ లేకపోవడమే మైనస్ పాయింట్. సెకండ్ క్యాడర్ని మీరు రానివ్వలే కదా. ఇప్పటికి కూడా ఎవరిని కూడా ఈ నాయకులు కాకపోతే ఇంకా వేరే ఎవరు అనేది ఎవరికి కూడా మీరు చెప్పలేకపోతున్నారు. పదవులు ఇవ్వాలి అని కూడా ఆలోచించలేకపోతున్నారు. అట్లాంటప్పుడు ఎట్లా గెలుస్తారు? అందుకే మీరే తిరగాల్సి వస్తుంది. మీకు సెకండ్ క్యాడర్ ఉంటే ఈ నాయకులు కాకపోతే వాళ్ళని పోయి ప్రచారం చేసి గెలిపించేటోళ్ళు. అట్లా కూడా లేదే. ఇక ప్రతిసారి ఎన్నికలు అంటూ ఏం సాధిస్తున్నారు? అధికార పార్టీని రెచ్చగొట్టి బోల్తా పడుతున్నారు. పంచాయతీ ఎన్నికలు పెట్టడానికే ప్రభుత్వం ముందు వెనక ఆలోచించింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అదే చేశారు. గెలిచేది మేమే అంటూ పగడి గలలు కన్నారు. 6 నెలల పాటు పడి హడావుడి చేశారు. ఏం జరిగింది? ఎన్నికకు 15 రోజుల్లోనే వాతావరణం మారిపోయింది. సీఎం రేవంత్ రెడ్డి వేసే స్కెచ్ 6 నెలల బీఆర్ఎస్ కష్టం గంగలో కలిసింది. ఫస్ట్ అసలు రేవంత్ రెడ్డి గారిని తక్కువ అంచనా వేసుడు ఏదైతే ఉందో అది మానేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మానేసి మీ కేపబుల్ ఏంది, ఏం చేయగలుగుతాం, జనాలల్లా అసలు ఏమున్నది ఏందనేది తెలుసుకోండి. అది లేకుండా 6 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో ఒకటి నేర్చుకోవాలి రేవంత్ రెడ్డి గారి దగ్గర నుంచి వెళ్ళి. నిజంగా డైవర్షన్ పాలిటిక్స్ ఏవైతే రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారో నిజంగా వాటికి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు చూడండి, 6 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో దానిపైన ఎవరైనా ఫైట్ చేస్తున్నారంటే లేదు, ఖాళీ మీరే ఫైట్ చేస్తా ఉన్నారు. మరి బీఆర్ఎస్ లో ఉన్న నాయకులు ఏడవేండ్రు? దీనిపైన ఎవరు కూడా మాట్లాడతలేదు. మొన్న కవిత గారు పోయి ఇదే గ్యారంటీల పైన ఆడపోయి ధర్నా చేసిండ్రు. ఏడ ప్రజాభవన్ దగ్గర పోయి ధర్నా చేసిండు. ధర్నా వేస్తే ఏమైంది? వెంటనే ఇక ఎక్కడ రేవంత్ రెడ్డి పైన నెగిటివ్ వస్తుందో జనాలందరూ దీని గురించి మాట్లాడుకుంటారు అని చెప్పి వెంటనే ఆ టాపిక్ ని డైవర్ట్ చేసేటందుకు పొలిటికల్ స్టెప్ ఎత్తుకున్నాడు. అయిపోయింది. ఎవరు కూడా మాట్లాడతలేరు. చాలా మంది కూడా తెలియదు కవిత గారు పోయి ఆడ ధర్నా చేసిన అనేది ఎవరు కూడా తెలియదు ఇప్పుడు.